ఈరోజు నరసింహ జయంతి. సాధారణముగా పట్టుదల ఉంటే విజయం ఖాయమని, కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు. కానీ కొన్ని విషయములో మనము ఎన్ని ప్రయత్నములు చేసినా మనం అనుకున్న కార్యము జరగకుండానే పోతూ ఉంటుంది. దీనికి కారణం దైవానుగ్రహం మనకు లేకపోవడమే. ఈరోజు నరసింహ జయంతి నాడు జరగని కార్యము కూడా జరిగేలా చేసే నరసింహస్వామి స్తోత్రం వీడియోలో చూడబోతున్నాము. 3 రోజులు ఈ స్తోత్రం విన్నా చెప్పినా మీరు అనుకున్న కార్యం 4వ రోజు ఖచ్చితముగా జరిగి తీరుతుంది. ఓం శ్రీమద్భయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిబోధ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్రమరుదర్క కిరీటకోటి సంఘట్టితాంగ్రికమలామలకాంతికాంత లక్ష్మీలసత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారదావదహనాకర భీకరోరు జ్వాలావలధీభిరదిదక్తనూరుహస్య త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థపడిశాగ్రజశోపమస్య ప్రోక్తం భితప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారకోపమధిఘోరమఘాతమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషः సకలార్థినాశ ప్రాణః ప్రయాణభవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సర్ప విషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటి పరిదష్ట వినష్టమూర్తేః నాగారివాహన సుధాబ్ధి నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార వృక్ష బీజమనంత కర్మ శాఖాయుతం కరణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలితశ్చకితదయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సాగర విశాల కరాల కాల నగ్రగ్రహగ్రసిత నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగనిచయోర్మిణి పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సాగర నిమజ్జనుమఖ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాదఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్రభీకర మృగ ప్రచురార్థితస్య ఆర్తస్య మత్సర నిధాగ సుదుఃఖితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం భత్వా కలేయమపటాబహుజర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం శకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఏకేన చక్రమపరేణ కరేణ శంఘ అన్యేన సింధుతనయామవలభ్యతిష్టన్ వామేధరేణ వరదాభయపద్మసిన్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంధస్య మే హృద వివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరీంద్రియనామధేయైః మోహోంధకారగుహరే వినిపాదితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవ హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ ఏతత్ పఠంతి మనుజా హరిభక్తియుక్తాః ధ్యేయాంతి తత్పద సరోజమఖండరూపం ఇది శ్రీలక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం సంపూర్ణం. సాధారణముగా నరసింహస్వామి అంటే ఉగ్రదైవమని, నరసింహస్వామిని మనము ఆరాధించడం చాలా కష్టమని అంటారు. కానీ అలా కాదు. భక్తుల పిలుపులకి మనసు కరిగిపోయే దైవం అంటే అది నరసింహస్వామి మాత్రమే. ఈరోజు నరసింహ జయంతి నాడు ఈ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వాళ్ళకి జరగని కార్యము కూడా 3 రోజులలో జరిగిపోతుంది. అలాంటి ఒక అద్భుతమైన స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.